Step into value zone. Value zone. Hypermart. Patancheru. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మార్కెట్లన్నీ బాగా గ్రీన్లో ఉన్నాయి, మంచి బుల్ రైల్ నడుస్తుంది. అయితే ఈ టైంలో జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్ మార్కెట్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో అదేంటో ఒకసారి చూద్దాము. బీ కాషన్ యాజ్ ఇండియన్ మార్కెట్స్ ఎక్స్పెన్సివ్, డోంట్ బై టూ మచ్ అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు నిఖిల్ కామత్ గారు చేయడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మార్కెట్ ఒక మంచి ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? సో డెఫినెట్లీ అండి, వీ కెన్ నాట్ డినై ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అనేది మనం డినై చేయడానికి లేదు. ఎందుకంటే మిగతా స్టాక్ మార్కెట్స్తో మనం కంపేర్ చేసుకుంటే మన పిఈ కానీ మన వాల్యూషన్స్ కానీ హైగానే ఉన్నాయండి. సో బట్ డజంట్ మేక్ అంటే నా ఒపీనియన్ ఎస్పెషలీ లైక్ మన జీడిపి గ్రోత్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 4 ట్రిలియన్ అయింది. సో నెక్స్ట్ 6 ట్రిలియన్ అవుతుంది, ఇమ్మీడియట్ 6 తర్వాత 10 ట్రిలియన్ అవుతుంది. సో ద వే వీఆర్ గ్రోయింగ్ ఫాస్టర్, దిస్ ఇస్ ద గోల్డెన్ టైమ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. సో దీన్ని యాంటిసిపేట్ చేస్తూ డెఫినెట్లీ అందరూ కూడా మార్కెట్స్కి వస్తారండి. సో వాల్యూషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెట్టేస్తే ఓకే మన ఇండియన్ ఎకానమీ ఇంతలాగా గ్రోత్ మనకి కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టే ఇన్వెస్టెడ్ అండి. మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది అంటే ఎంటర్ అవ్వకుండా ఉండడం అనేది ఐ థింక్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్, వీ హ్యావ్ టు బీ దేర్ ఇన్ ద మార్కెట్స్. దిస్ ఈస్ ద గోల్డెన్ టైమ్, దిస్ ఈస్ ద గోల్డెన్ ఎరా ఫర్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఫర్ యాజ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆల్సో. బట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో మనీ అనేది ఎలా వెళ్తుంది, వాల్యూషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ టైంలో మనం మిడ్ క్యాప్ అనే కంపెనీస్లో ఉండాలా, స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఉండాలా, లార్జ్ క్యాప్లో ఉండాలా. సో మీరు రిస్క్ కానీ తీసుకునే ఎబిలిటీ లేదనుకోండి, బీ దేర్ ఇన్ ద లార్జ్ క్యాప్స్. ఇప్పుడు మనీ అంతా కూడా కొంచెం నెమ్మదిగా, ఎందుకంటే మార్కెట్స్ హైలో ఉన్నాయి. ఈ మార్కెట్స్ హైలో ఉండేటప్పుడు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మళ్ళీ మనీ అంతా కూడా నెమ్మదిగా లార్జ్ క్యాప్లోకి షిఫ్ట్ అయినా మనము ఆశ్చర్యపోవక్కర్లేదండి. సో దీంతో పాటు మనకి చాలా అంశాలు కలిసి వస్తున్నాయి. అందరూ కూడా ఇండియా వైపే చూస్తున్నారు. సో ఎఫ్ఐఐస్ మనీ అంతా మన దగ్గరకు రాబోతుంది. సో డెఫినెట్లీ అంటే చైనా కన్నా మనమే బెటర్ అనే కొన్ని సందర్భాల్లో మన దగ్గరికి మనీ రాబోతుంది. దట్ ఈజ్ వన్ మోర్ పాజిటివ్. అన్నిటికన్నా పాజిటివ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ $71. అది మనలాంటి కంట్రీ వేర్ వీఆర్ లార్జ్లీ డిపెండింగ్ ఆన్ ది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. సో ఎక్కడైతే మనకి $70 పర్ బ్యారెల్ వస్తుందో దట్ ఈస్ వెరీ పాజిటివ్ ఫర్ ఇండియన్ మార్కెట్. సో ఇన్ని పాజిటివ్స్ అనేవి. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అయ్యిందండి. అంటే ఇన్ఫ్లేషన్ పెరగడం పక్కన పెట్టండి, కొంచెం స్టెబిలైజ్ అయింది. తర్వాత మనకి చాలా రోజులుగా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచట్లేదు, వీఆర్ మెయింటైనింగ్ ద స్టేటస్ కో. సో ఇన్ని పాయింట్లు పాజిటివ్గా మనం చూస్తున్నప్పుడు సో వీ షుడ్ బి దేర్ అండి. బట్ ఏంటంటే ఎలాంటి కంపెనీస్లో ఉండాలి, ఆయన అన్నట్లుగా హై వాల్యూషన్స్ అనేవి చూసుకోవాలండి. కొన్ని కంపెనీస్ చాలా 50 times 100 times కూడా వాళ్ళ ప్రైస్ అంటే ఎర్నింగ్స్ కన్నా చాలా వరకు పెరుగున్నాయి. సో అలాంటి వాటిలోకి వెళ్తే డెఫినెట్లీ యూ మైట్ సీ సర్టెన్ లాసెస్ అయితే మీరు చూడగలుగుతారు. సో ఈ టైంలో మీరు ఏంటంటే ఎలాంటి సెక్టార్స్లో ఉండాలి, ఎలాంటి స్టాక్స్లో ఉండాలి, వాటి వాల్యూషన్స్ ఏంటి, వాటి ఫండమెంటల్స్ ఏంటి, ఇవన్నీ మీరు చూసుకొని వెళ్ళాలండి. నీడ్ టు బి వెరీ కాషియస్. ద ఫ్రేజ్ వాట్ హీ సెడ్, need to be very cautious but need not to be out of the market. Stay in the market but be very careful and be very cautious. Thank you so much, Madhavi. Namaste.